హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకోసం ఒక మంచి రుచికరమైన రెసిపీ తీసుకొచ్చాను. నెల్లూరు చేపల పులుసు. నేను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను, చూపెడతానని. సో అదేనండి. దీనికి నేను 2 కేజీల చేపలు అయితే తీసుకున్నాను. ఇది నేను సగం పులుసుకి సగం ఫ్రైకి అయితే వాడుతున్నాను. పులుసు కోసం నేను చింతపండు, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ చింతపండు అయితే తీసి పెట్టుకున్నానండి. నా క్వాంటిటీకి తగినట్టు నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ నేను చూపెడుతుంది ఎర్రగడ్డ, ఇంకా ఒక 6 నుంచి 7 తెల్లగడ్డ పాయలు వేసుకున్న పేస్ట్ అండి. అండ్ ఇక్కడ ఒక 4 పెద్ద ఎర్రగడ్డలు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఎర్రగడ్డ ముక్కలు అండ్ అక్కడ చూపెట్టిన పేస్ట్ 2 కలిపి ఇప్పుడు మనం పులుసుకి అయితే వాడబోతున్నాము. ఈ పేస్ట్ నేను థిక్నెస్ కోసం వాడుతున్నాను. సో కాబట్టి మీకు నచ్చితే పేస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసి ఉట్టి ఎర్రగడ్డ ముక్కలతోనే మీరు పులుసు అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ సట్టిలో నేను చేస్తున్నానండి. సట్టి బాగా వేడెక్కిన తర్వాత నూనె అయితే వేసుకోవాలి. నూనె మీకు పులుసుకి కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి చూసి కొంచెం తగినంత నూనె అయితే వేసుకోండి. నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంకా కొన్ని మెంతులు వేసుకొని వేపుకోవాలి. అది వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా వేగిన తర్వాత తెల్లగడ్డలు అయితే ఒక 10 నుంచి 12 తెల్లగడ్డలు నేను పాయలు వేసుకున్నాను, ఒలిచి తొక్క తీసి వేసుకున్నాను. అవి వేగిపోయిన తర్వాత నేను కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకుంటున్నామండి. వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకునేసి ఆ పోపు అంతా ఎర్రగడ్డలకి బాగా పట్టేలాగా కలుపుకునేసి ఇప్పుడే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఎర్రగడ్డ, తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఈ స్టేజ్లోనే నేను చెప్పాను కదా, మీకు నచ్చకపోతే ఆ పేస్ట్ స్కిప్ చేసేసేయచ్చు. ఉట్టి ఎర్రగడ్డలు ఇంకొక 2 ఎర్రగడ్డలు ఎక్స్ట్రా వేసుకొని, ఈ క్వాంటిటీకి చేసే వాళ్ళైతే ఇంకొంచెం ఎర్రగడ్డ ముక్కలు ఎక్కువ వేసుకొని చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఈ స్టేజ్లోనే నేను ఆ పేస్ట్ కూడా కలిపి వేసుకున్నాను. వేసుకొని ఈ 2 బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా వేగి బాగా మగ్గే వరకు మిక్స్ చేసుకోవాలి. సో మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. సో దీంతో నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంతో ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇక్కడ నేను టమోటాలు అయితే ఒక 4 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజ్వి. 4 టమాటాలని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇక్కడ ఎర్రగడ్డలు బాగా మగ్గిపోయింది, చూస్తున్నారా, నూనె వదిలేసింది. సో మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ఇక్కడ కట్ చేసుకున్న టమాటాలు అయితే మొత్తం వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దీనిలో కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను, రాళ్ళు ఉప్పు. ప్రస్తుతానికి కొంచెం వేసుకున్నానండి, తర్వాత పులుసులో చూసి వేసుకుందాము. ఇక్కడ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకుంటే టమాటా తొందరగా మగ్గుతుంది కదా, సో వేసుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఇది మట్టిది కదా, అడుగంటిపోతుంది. అడుగంటనివ్వకుండా, మాడిపోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడైతేనే మీకు అడుగంటకుండా ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా బాగా వదిలేసింది, బాగా మగ్గిపోయింది టమాటా కూడా. ఇది చాలా స్లోగా నెమ్మదిగా చేసుకోవాలండి, ఎందుకంటే సట్టిలో చేస్తుంది కదా, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పసుపు, కారం, ఇంకా ధనియాల పొడి కూడా తీసుకుంటున్నాను. సో ఇవన్నీ దీనిలో ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను అండి. కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 6 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకున్నాను. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేశాను, సో కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే కారం తీసుకున్నాను. మీరు మీ కారం ఉండే రుచిని బట్టి, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీ కారపొడిని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇంకా చింతపండు పులుపు కూడా మీరు కొంచెం చూసి మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఆ 2 మాత్రం మీకు తగినంత వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మీరు పులుసు అయితే రెడీ చేసుకోండి. ఇది బాగా వేసేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్నాక ఇది క్వాంటిటీకి తగినట్టు వాటర్ అయితే వేసుకోవాలండి. నేను కొంచెం పులుసుగా పెడుతున్నాను. ఇది బాగా మరిగేటప్పటికి మనకు ఆ థిక్నెస్ వచ్చేస్తుంది, కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. నాకు ఆ చేపలకి తగినట్టుగా వాటర్ వేసుకొని ఇది పొంగు రావడానికి స్టార్ట్ అయ్యే వరకు ఉంచి ఆ లోపల మనం చింతపండు పులుసు అయితే రెడీ చేసుకోవాలి. చింతపండుని బాగా నలిపేసి పులుసు అయితే తీసి పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పొంగు రావడానికి రెడీగా ఉంది. ఈ టైంలో మనం చింతపండు పులుసు కూడా పోసేస్తున్నాము.
పోసేసి బాగా ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడే మనం ఉప్పు కారము అంతా సెట్ చేసేసుకోవాలి. సరిపోలేదంటే కొంచెం యాడ్ చేసుకొని సెట్ చేసుకోండి. దీనిలో మామిడికాయ ముక్కలు కూడా వేసానండి. నెల్లూరు చేపల పులుసు అన్నాను కదా, సో మామిడికాయ ముక్కలు వేస్తే ఇంకా రుచి బాగా ఉంటుంది, అదిరిపోతుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇలాగైతే ఇక్కడ నేను ఫ్రై కోసం రెడీ చేసుకున్నాను. దీనిలో కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక ఎగ్ వేసాను బైండింగ్ కోసం. అండ్ అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం రైస్ ఫ్లోర్ కూడా వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను అండి, మసాలాలు ఊడిపోకుండా. చేపలు రెడీగా పెట్టేసుకున్నాను. పులుసు మనకు మరిగిపోతుంది. మరిగిపోయి ఆయిల్ వదిలే వరకు మనకు ఆ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మరగనివ్వాలి. మీకు ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు హై ఫ్లేమ్లో అయినా పెట్టుకొని మరగనివ్వండి. ఇది నెల్లూరు చేపల పులుసు అన్నాను కదా, దీనికి మెయిన్ థింగే ఇప్పుడు నేను చూపెడుతున్న ఐటమ్ అండి. ఇది ఏంటంటే కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కొంచెం ఆవాలు, ఈ మూడింటిని బాగా డ్రై రోస్ట్ చేసుకొని కొద్దిగా తీసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసి దంచి పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు పులుసు దగ్గర పడిపోయిన తర్వాత నేను చేప ముక్కలు కూడా వేసేసాను. వేసి ఒకసారి గరిటెతో కలిపేసి మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి ఏంటంటే గరిటె పెట్టకుండా సట్టినే అలా తిప్పేసి మిక్స్ చేసుకున్నానండి. గరిటె పెడితే చెదిరిపోతుంది కాబట్టి చూసి మిక్స్ చేసుకోండి. ఇంకా దింపేస్తాము అన్నప్పుడు ఫైనల్గా మనం ఆ పొడి కూడా వేసేసుకొని ఒకసారి కలిపి కొత్తిమీర చల్లి దింపేసుకోండి. అంతే, చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.